హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ స్మైల్ విత్ వెంకీ. ఇక్కడైతే చాలా ఫేమస్ రాజులం తల్లి టెంపుల్ కి అయితే రోజు వెళ్తున్నాం. ఆ దేవుడు అయితే చాలా పవర్ఫుల్. ప్రతి ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ థర్డ్ మంత్ లో వేలాది జనాలు, లక్షల్లో జనాలు వచ్చి ఇక్కడైతే దేవుడిని అయితే దర్శించుకుంటారు. ఎలా అంటే అంటే సాటర్డే మొత్తం స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి దేవుడికి మొక్కుకొని సముద్రంలో స్నానం చేసుకున్న వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకుంటారు. నేను మా బామ్మర్దేడు. నువ్వు ఎవరైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు? దుబాయ్లో చూస్తున్నాను. బాయ్ బోల్తే ముझे సలాం కర్తే పావు పకర్తే మేరే. మా బామ్మర్ది, నేను, మా పిల్లం అయితే వచ్చాం. మీకు వెళ్తూ ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా ఈ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. మేమైతే మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మా బామ్మర్ది గారికి ఫోన్ పట్టుకోవడం కూడా రావట్లేదు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మా విలేజ్ నుంచి వచ్చేసి రాజులమ్మ తల్లి జాతర దగ్గరికి అంటే లైక్ 45 km డిస్టెన్స్ వరకు ఉంటుంది. మా జర్నీ స్టార్ట్ చేసి 2 hours అయితే అయిపోయింది. ఇంకా మేమైతే దగ్గరికి రీచ్ అయిపోయాం. అక్కడ ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ కానీ ఆ దేవుడి గురించి కానీ మేము అన్ని చెప్పడానికి అయితే ట్రై చేస్తాం. మీరు చూసాక మీ ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుద్ది ఇక్కడ దేవుడు ఎంత పవర్ఫుల్ అని చెప్పేసి మీకే అర్థమవుద్ది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అక్కడ చూస్తున్నట్లయితే ఏదైతే ఆ ఏరియా ఉందో ఆ ఏరియా వచ్చేసి ఎవ్రీ ఇయర్ థర్డ్ మంత్ నైట్ అయితే మొత్తం ఆటోస్ మొత్తం నిండిపోతాయి. ఎంత పార్కింగ్ ఏరియా ఇదంతా. మనమైతే దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన దారి రాజులమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చాం ఆల్రెడీ. ఇది బస్ స్టాప్. ఇది ఫైనల్గా దేవుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మనకేంటంటే ఇక్కడ చెప్పడానికి ఏంటంటే ఏం లేదు. ఎవ్రీ ఇయర్ థర్డ్ మంత్లో సాటర్డే రోజు నైట్ వచ్చి జనాలు అందరూ ఇక్కడ ఉన్న ఇళ్లలో స్టే చేసి, ఇక్కడ ఇళ్లలో ఉన్న ఈ బిల్డింగ్స్ మీద, ఆ బిల్డింగ్స్ మీద, ఈ బిల్డింగ్స్ మొత్తంలో స్టే చేసి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock 3 o'clock లేచి స్నానాలు చేసుకొని అటు చూపించవచ్చు. ఇది గుడి. ఇది పైన కనిపిస్తున్న దాని మీద అయితే కోడి పిల్లలు ఇక్కడ అమ్ముతారు. ఇక్కడే కోడి పిల్లలు అవన్నీ అమ్ముతారు. ఆ కోడి పిల్లలు దేవుడికి బలి కోసం పైకి సిరుతారు. అవే మళ్ళీ పట్టుకొని అమ్ముతారు. కానీ ముక్కుకుంటారు కాబట్టి, ముక్కు తీర్చుకోవాలి కాబట్టి ఇక్కడ కోడి పిల్లలు కొనుక్కొని దేవుడికి అయితే దర్శించుకుంటారు. ఈ దేవత మన రాజులమ్మ తల్లి, మా ఇంటి దేవత. చాలా పవర్ఫుల్. మనమైతే దర్శించుకుందాం. చూడండి, నార్మల్ టైంలోనే అసలు ఎంత క్రౌడ్ ఉందంటే జాతర టైంలో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఏం లేదు, ఇక్కడ నైట్ స్టే చేసి ఏంటంటే దేవుడు మొక్కుకొని దర్శనాలు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సముద్రం దారి ఇది. ఇక్కడ నుంచి 1.2 km మొత్తం ఇసుక దారి ఉంటుంది. వెహికల్స్ కూడా వెళ్తే ఓన్లీ బై వాక్ వెళ్ళాలి. వెళ్ళి స్నానాలు చేసుకొని వచ్చి మళ్ళీ దేవుడు మొక్కుకొని అక్కడైతే వీళ్ళు ఇచ్చిన యాటలు కానీ, ముక్కులు కానీ అవన్నీ అక్కడ వంట చేసుకొని తిని దేవుడిని దర్శించుకొని ఎవరింటికి వారు యథావిధిగా ఖాళీ ఉండదు. అసలు ఇప్పుడు ఖాళీ ఉంది కానీ నార్మల్ టైంలో అసలు ఖాళీ ఉండదు. అసలు నడవడానికి కాదు కదా, కనీసం జనాలు లక్షల్లో. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, వైజాగ్, బొబ్బిలి, ఎక్కడి నుంచి అంటే నేను చెప్పాలంటే హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి దేవుడిని ఫైనల్గా అయితే దర్శనం మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే చాలా దూరం నుంచి వచ్చాం. 40+45 ఇలా వస్తుంది మాకు డిస్టెన్స్ అనేది. నార్మల్ టైంలోనే క్రౌడ్ ఎంత ఉందంటే మీరు ఆలోచించండి. ప్రతి సంవత్సరం 3 నెలలు ఇక్కడ ఎలా ఉంటుందో అని. కనీసం బస్సులు కాదు కానీ, లారీ కాదు కానీ అసలు ఏం ఖాళీ ఉండవు. ఇది మొత్తం జామ్ అయిపోతుంది. ఇక్కడ అంతా జాతర ఉంటుంది. ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ స్టే చేసి దేవుడిని మొక్కుకొని సముద్రానికి వెళ్ళి స్నానం చేసుకొని
వాళ్ళు మొక్కులు అయితే తీర్చుకొని ఎవరింటి కాలైతే ఆదివారం పూట వెళ్ళిపోతారు. చలో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. బాయ్.